హాయ్, ఈరోజు మనం ఒక చాలా మంచి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అదే ఎంటీఎస్ అటెండర్ రిక్రూట్మెంట్. ఒక పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి ఇదొక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. సరే మరి డీటెయిల్స్లోకి వెళ్తే అందరికాళ్ళు ముందు పడేది దీని శాలరీ మీదే కదా. స్టార్టింగ్ శాలరీనే సుమారుగా నెలకి 36,000 రూపాయలు. అంతేకాదండోయ్, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా చాలా సింపుల్. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. అయితే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ 6 విషయాలు తెలుసుకోవాలి. ఇది పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగమా కాదా, అర్హతలు, వయోపరిమితి ఏంటి, జీతం ఎలా ఉంటుంది, పని ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ డీటెయిల్స్, మరి చివరగా ఇది నిజంగా ఒక మంచి అవకాశమేనా అనేవి చూద్దాం. సరే, ముందుగా అసలిది ఎలాంటి ఉద్యోగమో చూద్దాం. ఇవి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులు. సింపుల్గా చెప్పాలంటే ఇవి పర్మనెంట్ ఉద్యోగాలన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మంచి సెక్యూరిటీ, స్టెబిలిటీ అన్నీ ఉంటాయి. రైట్, మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చో చూద్దామా? చూడండి, దీనికి కావలసిన క్వాలిఫికేషన్ ఒక్కటే ఒకటి, 10th క్లాస్. అదేనండి, ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, అంతే. ఇక ఏజ్ లిమిట్స్ విషయానికి వస్తే ఇది చాలా ముఖ్యం. జనరల్ లేదా ఓసీ కేటగిరీ వారికి 25 ఏళ్లు గరిష్ఠ వయస్సు. అయితే ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు సడలింపుతో 28 ఏళ్ల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపుతో 30 ఏళ్ల వరకు అవకాశముంది. ఓకే, నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. అదే శాలరీ అండ్ జాబ్ రోల్. అంటే జీతమెంతొస్తుంది, అసలు ఏం పనిచెయ్యాలి, ఆ విషయాలు చూద్దాం. ఇందాక చెప్పుకున్నాం కదా, స్టార్టింగ్ శాలరీ 36,000అని. అది మాత్రమే కాదు, దానికి అదనంగా హౌస్ రెంట్ అలవెన్స్ అంటే ఇంటి అద్దె కోసం డబ్బులు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇవి కాకుండా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ప్రమోషన్లు కూడా అవకాశముంటుంది. ఈ పోస్టు పేరు మల్టీటాస్కింగ్ స్టాఫ్ అటెండర్. అంటే ఆఫీస్లో రోజువారీ పనులకు సపోర్ట్ ఇవ్వడమే వీరి ప్రధాన విధి. అంటే రోజువారీ పనులు ఏముంటాయంటే, ఫైల్స్ ఒక చోట నుండి ఇంకో చోటికి తీసుకెళ్లడం, ఆఫీస్ నీట్గా ఉందో లేదో చూసుకోవటం, ఆఫీసర్లకు కావలసిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసివ్వటం, ఇలాంటి పనులన్మాట. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం, సెలెక్షన్ ప్రాసెస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. మరి ఎలా సెలెక్ట్ చేస్తారో చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. 3 స్టెప్స్. మొదట ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, అంతే. ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే అన్నీ 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 4 సబ్జెక్టుల నుంచి మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. టైం 2 గంటలు. ఇక్కడ స్కోరింగ్ సిస్టమ్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులు వస్తాయి. కానీ తప్పు సమాధానం పెడితే 1 మార్కు పోతుంది. అంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. సో ఖచ్చితత్వం చాలా ముఖ్యం. ఓకే, ఎగ్జామ్ గురించి తెలిసింది కదా. మరిప్పుడు అప్లికేషన్ ఎలా, ఎప్పుడు పెట్టుకోవాలో ఆ వివరాలు చూద్దాం. డేట్స్ గుర్తుపెట్టుకోండి. జనవరి 5న అప్లికేషన్స్ ఓపెన్ అవుతాయి, ఫిబ్రవరి 6తో క్లోజ్ అవుతాయి. సో ఆ మధ్యలోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకు 500 రూపాయలు. అయితే ఇక్కడ చాలామందికి ఫీజు మినహాయింపు ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీల వారికి, దివ్యాంగులకు, ఇంకా ముఖ్యంగా మహిళా అభ్యర్థులందరికీ ఫీజే లేదు. వీళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. కాని అసలు ప్రశ్న, ఇది నిజంగా ఒక మంచి అవకాశమేనా? ఈ నోటిఫికేషన్ ఎందుకంత ప్రత్యేకమైనదో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే ఉంది అసలు పాయింట్. పెద్ద పెద్ద నోటిఫికేషన్లతో పోలిస్తే ఇలాంటి వాటికి పోటీ చాలా తక్కువగా ఉంటుంది. చాలామంది ఇలాంటి చిన్న నోటిఫికేషన్స్ వచ్చాయని కూడా పట్టించుకోరు, అప్లై చెయ్యరు. అదే మనకు ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఒకసారి ఆలోచించండి, పెద్ద నోటిఫికేషన్ పడిందంటే లక్షల మందితో పోటీ పడాలి. కానీ ఇక్కడ పోటీ తక్కువ ఉంటుంది కాబట్టి జాబ్ కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజిక్ చాయిస్ అన్నమాట. చివరగా ఒక ప్రశ్న. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం కావాలి, కానీ లక్షల మందితో పోటీ పడటం కష్టంగా అనిపిస్తోందా? అయితే తక్కువ పోటీ ఉండే ఇలాంటి మార్గం విజయానికి ఒక తెలివైన దారి కావచ్చు కదా.